విజయ్ తలపతి. ఈయనకు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. తమిళంలో టాప్ హీరోగా ఉన్నారు. తన సినిమాలతో ట్రెండ్ సెట్టర్ రికార్డులు సృష్టిస్తున్నారు. వరుసగా బిగ్గెస్ట్ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంటున్నారు. తమిళంలోనే కాదు, తెలుగులో కూడా తన మార్కెట్‌ను మరింత పెంచుకున్నారు. 'తుపాకీ' నుంచి ఈయన క్రేజ్ టాలీవుడ్‌లో మరింత పెరిగింది. ఈయన సినిమాలు తమిళంలో ఏ రేంజ్‌లో రిలీజ్ అవుతాయో, తెలుగులో కూడా అదే రేంజ్‌లో రిలీజ్ అవుతున్నాయి. ఈయన సినిమాలను మన తెలుగు హీరోలు కొన్ని సినిమాలు రీమేక్ చేసిన సంగతి మనకు తెలిసిందే. విజయ్ కూడా తమిళంలో తెలుగు రీమిక్స్ సినిమాలో నటించారని చాలా తక్కువ మందికి తెలుసు. తెలుగు సినిమాలను రీమేక్ చేసి తన మార్కెట్‌ను మరింత పెంచుకున్నారు. అందులో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి. ఇప్పటివరకు విజయ్ నటించిన తెలుగు రీమేక్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 పెళ్లి సందడి. నిన్న అయితే 'వందాయ్' పేరుతో తమిళంలో రీమేక్ అయింది మూవీ. తెలుగులో శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ముఖ్య పాత్రలో నటించారు. ఇక్కడ నా ఇండస్ట్రీ రికార్డ్‌ను క్రియేట్ చేసింది మూవీ. తమిళంలో విజయ్ హీరోగా నటించగా, రంభ, దేవయాని హీరోయిన్స్‌గా నటించారు. ఈ తమిళ చిత్రానికి అల్లు అర్జున్ నిర్మాతగా వ్యవహరించారు. నిన్నైతే 'వందాయ్' తమిళంలో కమర్షియల్ సక్సెస్ సాధించి లాభాలను అందించింది. నెంబర్ 2 పవిత్ర బంధం. 'ప్రియమాన వాలే' పేరుతో తమిళంలో రీమేక్ అయింది 'పవిత్ర బంధం'. తెలుగులో వెంకటేష్, సౌందర్య ముఖ్య పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఇక్కడ బిగ్గెస్ట్ సక్సెస్ సాధించింది. దీంతో తమిళంలో రీమేక్ చేశారు. విజయ్, సిమ్రాన్ జంటగా నటించారు. తమిళంలో సూపర్ హిట్ అయింది మూవీ. విజయ్‌ని ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసింది. నెంబర్ 3 నువ్వు నాకు నచ్చావు. తమిళంలో 'వసిగారా' పేరుతో రీమేక్ అయింది. టాలీవుడ్‌లో ఈ మూవీ ఎలాంటి విజయం సాధించిందో మనకు తెలిసిందే. తమిళంలో విజయ్, స్నేహ ముఖ్య పాత్రలో నటించారు. అక్కడ భారీ హైప్‌తో రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్‌గా మిగిలింది. కొన్ని థియేటర్స్‌లో మాత్రం మిక్స్డ్ టాక్‌తోనే 100 రోజులు ఆడింది. నెంబర్ 4 ఒక్కడు. 'గిల్లీ' పేరుతో రీమేక్ అయింది మూవీ తమిళంలో. టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన 'ఒక్కడు' మూవీకి రీమేక్ ఇది. ఇక్కడ నాన్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి హై గ్రాసర్‌గా నిలిచింది. దీంతో తమిళంలో రీమేక్ చేశారు. త్రిష, విజయ్ జంటగా నటించారు. తమిళంలో కూడా బ్లాక్ బస్టర్ అయింది. 2004 హై గ్రాసర్‌గా నిలిచి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. తెలుగులో 'ఒక్కడు' ఎలాంటి సక్సెస్ సాధించిందో తమిళంలో 'గిల్లీ' కూడా అలాంటి సక్సెసే సాధించింది. విజయ్ కెరీర్‌లో ద బెస్ట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది 'గిల్లీ'. నెంబర్ 5 పోకిరి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కి 2006లో ఇండస్ట్రీకి నిలిచి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది మన దగ్గర. తెలుగులో సక్సెస్ సాధించాక తమిళంలో ప్రభుదేవా దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించారు. 'పొక్కిరి' పేరుతో తమిళంలో రీమేక్ అయింది. అక్కడ ఎన్నో రికార్డులు బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. 100 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా నడిచి 200 రోజులకు పైగా ప్రదర్శింపబడి ట్రెండ్ సెట్టర్ రికార్డు క్రియేట్ చేసింది మూవీ. నెంబర్ 6 అతనొక్కడే. 'ఆతి' పేరుతో తమిళంలో రీమేక్ అయింది. విజయ్ హీరోగా నటించగా, త్రిష హీరోయిన్‌గా నటించింది. తెలుగులో కళ్యాణ్ రామ్, సింధు తులాని ముఖ్య పాత్రలో నటించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తెలుగులో సూపర్ హిట్ అయ్యాక తమిళంలో తెరకెక్కి ఫ్లాప్ అయింది. ఎందుకో తమిళ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది మూవీ. నెంబర్ 7 ఆజాద్. టాలీవుడ్‌లో నాగార్జున మెయిన్ రోల్‌లో నటించారు. ఇక్కడ పర్వాలేదనిపించింది. అలాగే కొన్ని ఏరియాలో మాత్రం గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది మూవీ. తమిళంలో 'వేలాయుధం' పేరుతో రీమేక్ అయింది. విజయ్ ముఖ్య పాత్రలో నటించారు. తెలుగులో యావరేజ్ అయినా కానీ తమిళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి చాలా రికార్డులే బ్రేక్ చేసింది. విజయ్‌కి తమిళంలో ద బెస్ట్ టాప్ 10 సినిమాలలో ఒకటిగా నిలిచింది. బీసీ సెంటర్‌లలో ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది మూవీ. నెంబర్ 8 చిరునవ్వుతో. తెలుగులో వేణు ముఖ్య పాత్రలో నటించారు. మామూలు అంచనాలతో ఇక్కడ రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ మూవీని విజయ్ యూత్ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. తమిళంలో భారీ హైప్‌తో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. ఈ 8 రీమేక్ సినిమాలలో విజయ్ నటించగా 'వసిగారా', 'ఆతి', 'యూత్' మూవీస్ మాత్రమే సక్సెస్ కాలేదు. మిగతా 5 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. విజయ్‌కు మరింత మార్కెట్‌ను పెంచాయి తమిళంలో. ఈ మూవీస్ తర్వాత 'త్రీ ఇడియట్స్' మూవీని డైరెక్టర్ శంకర్ తెలుగు, తమిళంలో రీమేక్ చేశారు. తెలుగులో 'స్నేహితుడు' పేరుతో రీమేక్ అవ్వగా, తమిళంలో 'నాన్ బాన్' పేరుతో రీమేక్ అయింది. 2012 సంక్రాంతి బరిలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయింది. 2 చోట్ల బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అయింది మూవీ. ఆ తర్వాత విజయ్ రీమేక్ సినిమాలకు చాలా దూరంగా ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.